నమస్తే అండి. మనం ఇప్పుడు విజయవాడలో ఉన్నాము. ఈరోజు మధ్యాహ్నం చూసాము, అజిత్ సింగ్ నగర్ వెళ్ళాము. అక్కడ వడ్డేర కాలనీ నుంచి కొంతమంది యువకుల్ని పోలీసులు మరి అక్రమంగా తీసుకెళ్లి నిర్బంధించారనే ఆ వివరాలు కూడా మనం చూసాము. తర్వాత మరి వారు అంతా మధ్యాహ్నం మరి పోలీస్ కమిషనర్ని కలవడానికి కూడా వెళ్ళారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మరి ఎవరైతే నిర్బంధించబడిన యువకులు ఉన్నారో వారికి వాళ్ళ భార్యలను కానీ లేదా వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలను చూపించకపోవడం అనేది విజయవాడలో కొంచెం ఆందోళనకరంగా మారింది. దీనిపైన వారు తల్లిదండ్రులు కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. అయితే వారు ఒక లాయర్ గారిని ఆశ్రయించారు. ఇక్కడ విజయవాడలో మనం లాయర్ గారి దగ్గర ఉన్నాము. సార్ని అడిగి మరి వీరు ఎలా ప్రొసీడ్ అవ్వబోతున్నారు ఏంటో కనుక్కొని మరిన్ని వివరాలు తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే సార్ చెప్పండి సార్, ఇప్పుడు విజయవాడ అజిత్ సింగ్ నగర్లో డాబాకోట సెంటర్లో జరిగిన ఘటన, ఒక ముఖ్యమంత్రి పైన రాళ్ల దాడి జరిగిందని, అది అక్కడ కొంతమంది యువకులు చేశారంటూ పోలీసులు తెల్లవారుజామున యువకులను తీసుకెళ్ళిపోయారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ తల్లిదండ్రులు వాళ్ళంతా ఆందోళన చెందుతున్నారు. దీనిపైన ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి న్యాయం చేయబోతున్నారు, అసలు ఎలా ప్రొసీడ్ అవ్వబోతున్నారు? ఫస్ట్ ఇప్పుడు వాళ్ళ మీద ఏదో ఫాల్స్ అలిగేషన్ నెట్టేశారు పోలీసు వాళ్ళు. ఫాల్స్ అలిగేషన్ నెట్టేసిన తర్వాత రూల్ ఆఫ్ లా కింద వాళ్ళకి 24 అవర్స్లో కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి. కానీ ఇప్పటి వరకు 48 అవర్స్ కాదు 60 అవర్స్ అయిపోయింది, ఇప్పటి వరకు పోలేదు. నేను కూడా పర్సనల్ కూడా వెళ్ళి అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో సీఏ గారితో కూడా మాట్లాడాను. ఆయన కూడా నాకు కబురు పెట్టారు, సార్ మీరు రండి సార్ మాట్లాడదాం అని వెళ్ళి మాట్లాడి చెప్పాను, సార్ మీరు ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి ఎవరెవరు ఆ పిల్లలు ఉన్నారు వాళ్ళని మీరు మాట్లాడిపించి వాళ్ళకి ధైర్యం పెట్టి ధైర్యం తర్వాత మీకు ఏం లీగల్ ప్రొసీడింగ్ మీరు చేయండి, నేనేం లీగల్ ప్రొసీడింగ్ నేను చేస్తానంటే అన్నాను. లేకుంటే నాకు వేరే ఆప్షన్ కూడా ఉండే, నేను మీ మీద సర్చ్ వారెంట్ చేస్తాను, దాని ఆ పని చేయకండి అన్నారు. కానీ మీరు ఒక గంటలో వాళ్ళకి ములాఖాత్ పెడితే ఇట్స్ ఓకే. 1 అవర్ వాళ్ళు వెళ్ళారు, ఏసీపీ ఆఫీస్ కూడా వెళ్ళారు. కానీ అక్కడ కూడా వాళ్ళు చేసిన ప్రయత్నం కూడా విఫలం అయిపోయింది. వాళ్ళకి మరి అదే స్టోరీలు చెప్తున్నారు, రేపు 11 గంటలు మీకు మాట్లాడిపిస్తుంది అన్నారు. ఇప్పుడు నా దగ్గర వచ్చి నేను సర్చ్ వారెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక అర్ధ గంటలో సర్చ్ వారెంట్ అంతా రెడీ అయిపోయింది. నేను సర్చ్ వారెంట్ చేసి ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, సతీష్, దుర్గారావు 1, దుర్గారావు 2, మరి ఆకాష్ వాళ్ళు ఉన్నారు కదా, అందరికీ కూడా నేను జడ్జ్ గారి ఇంటికి పిలిచేసి వాళ్ళ మీద ఏమేమి ఉంది విచారణ చేయాలని ఆలోచనలో నేను ఉన్నాను. ఎందుకు సార్ ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఒక ముఖ్యమంత్రిగా జగన్ పైన జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కోడికత్తితో ఒక వ్యక్తి దాడి చేశాడని చెప్పారు. అలాగే మళ్ళీ ఇప్పుడు రాళ్ల దాడి జరిగిందంటున్నారు. ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన చుట్టూ సెక్యూరిటీ ఉంటారు, అభిమానులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు, ఎందుకని ఆయన పైన ప్రత్యేకంగా దాడి జరిగిందంటారు? అదే జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఏమవుతాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ఇన్నోసెంట్ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా స్టోరీ చెప్తే చాలు అదే నమ్ముతారని. లాస్ట్ టైం చెప్పారు ఆయన హత్యాయత్నం అని కోడికత్తి మీద, అది హత్యాయత్నం కాదని తేల్చిపోయింది. ఫోన్లే ఆయన హత్యాయత్నం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వచ్చి వాంగ్మూలం వేయాలి కదా, కోర్టుకి రాకుండా 1 ఇయర్ నుంచి ఆయన పారిపోతున్నాడు. ఎంత బాధాకరంగా ఉంది. దాని మీద ఆయనకి ఏం ఇది లేదు. ఇప్పుడు ఇన్నోసెంట్ పీపుల్ మీద ఒక ఫాల్స్ అలిగేషన్స్ పెట్టి మరి ఆయన సానుభూతి తీసుకున్నాలి అనే విధానంలో ఉంటాడు. దాంట్లో ఏం లేదు. ఆ బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 సినిమా ఉంది, ఆయన ఇలా చీప్ టాక్టిక్స్ చేసి సానుభూతి పెంచుకున్నారని ఆయన విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఈ సందర్భంగా మీరు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఏమైనా ఒక మెసేజ్ ఏమైనా చెప్పదలుచుకున్నారు? ఇలాంటి ఘటనల విషయంలో ప్రజలు ఏమైనా సెన్సిటివ్గా మూవ్ అయ్యే విధంగా ఉంటే వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారు? రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏమంటే వాస్తవం ఏముంది అది మీరు చేయాలి. ఇప్పుడు ఒక స్టోరీ ఉంది, కాకి ఏమిటో చెవు పడుకుపోయిందని చెప్తే అందరు కాకి వెంటనే పరిగెడతారు. కానీ చెవు ఇక్కడ ఉంది, ఒకసారి ఇలా చెక్ చేస్తే తెలిసిపోతుంది. మీరు చెప్పండి. ఇప్పుడు మన సిటీ కమిషనర్ 1/2 kg రాయి చూపించి కొట్టారంటే 1/2 kg రాయితో ఒకవేళ కొడితే ఎంత గంభీరమైన ఇది వస్తుంది, చోటు వస్తుంది, అక్కడ ఇంజురీ వస్తుంది. కానీ ఆ పిల్లలకి అంత శక్తి ఉండాలి, అతనికి ఇంటెన్షన్ కూడా ఉండాలి కదా. వాళ్ళకి వీళ్ళకి ఏం తగాదా ఉండాలి కదా. ఏదైనా పార్టీ పరంగా తగాదా ఉందా, లేకుంటే ఆస్తి తగాదా ఉందా, ఏదైనా ఉందా? ఏం లేదు. కోడికత్తిలో కూడా అలానే చేశారు వీళ్ళు, దళితుల మీద అత్యాచారం చేశారు. మరి సేమ్ ఇప్పుడు కూడా బీసీల మీద అత్యాచారం చేస్తున్నారని నేను గట్టిగా నమ్ముతాను. దీంట్లో నీళ్ళు పాలు ఏమిది అది నేను బయట పెడతాను. కోడికత్తిలో ఎలా పెట్టాను దీంట్లో కూడా అదే పెట్టాలే విధానంలో నేను ఉన్నాను. ఇదండి పరిస్థితి.
యాక్చువల్గా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న స్థాయి వ్యక్తి తన ప్రభుత్వం నెగిటివ్లోకి వెళ్తుందని తన పార్టీకి ప్రజల నుంచి సింపతి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో దళితులను కానీ బీసీలను కానీ దోషులుగా నిలబెడుతూ వాళ్ళని ఒక చట్టం అనే దాంట్లో ఇరికిచ్చి ఒక దాడి జరిగిందనే ఒక కట్టుకథలు అల్లి రాష్ట్ర ప్రజలను నమ్మించి తన పార్టీకి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నాడంటూ న్యాయవాది గారు చెప్తున్నారు. అయితే గతంలో జరిగిన కోడికత్తి కేసులో కూడా వారే వాదించారు. ఇప్పుడు ఈ కేసును కూడా వాళ్ళే డీల్ చేస్తున్నారు. ఖచ్చితంగా దోషులుగా నిర్దోషులుగా ఉన్న వాళ్ళని అక్రమంగా పోలీసులు బంధిస్తే చట్టం ఊరుకోదు. ఖచ్చితంగా చట్టం ముందు వాళ్ళని పెడతామని సార్ చెప్తున్నారు.